ఏపీలో పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు జనం. మధ్యాహ్నం 1 గంట వరకు 40.26% పోలింగ్ నమోదైంది. ఇప్పటి వరకు 1.5 మందికి పైగా ఓటేశారు. కొన్ని చోట్ల ఈవీఎంలు, సర్వర్లు నెమ్మదిగా పనిచేస్తుండటంతో పోలింగ్ ఆలస్యమవుతోంది. మండుటెండల్ని సైతం లెక్క చేయకుండా వృద్ధులు, మహిళలు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. క్యూ లైన్స్లో నిలబడి ఓటు వేస్తున్నారు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఏపీ సీఈఓ ఎంకే మీనా ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం 6ంటికి పోలింగ్ ముగియనుంది. అయితే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం 4ంటికి పోలింగ్ ముగుస్తుంది. ఏపీలో పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల క్యూ కట్టారు జనం. మధ్యాహ్నం 1 గంట వరకు 40.26% పోలింగ్ నమోదైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్, ప్రస్తుతం ఎంత శాతం వరకు పోలింగ్ నమోదైంది? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? దాదాపు 1 గంట వరకు భోగి మనకు అందుతున్న సమాచారం మేరకు 40.26% మేర పోలింగ్ నమోదైనట్లుగా చాలా స్పష్టంగా ఈసీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మనకు తెలుస్తుంది. సో ఈ 1 గంట సమయానికి ఈ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం అనేది చరిత్రలో ఎప్పుడూ జరగలేదనేది ఈసీ వర్గాలు చెప్తున్న మాటగా కనిపిస్తోంది. అంటే ఉదయం నుంచి మందకోడిగా సాగితే ఈ స్థాయిలో ఓటింగ్ జరిగే అవకాశాలు లేవు. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తూ ఉంటే పెద్ద ఎత్తున పోలింగ్ సమయానికంటే ముందుగానే పోలింగ్ స్టేషన్లకి, పోలింగ్ బూత్లకి వచ్చేసి ఓటింగ్లో పాల్గొనేందుకు, ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటింగ్లో పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తిరిగిన పరిస్థితి కనిపించిన నేపథ్యంలో 1 గంట సమయానికే పూర్తిగా 40.26% మేర పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తుంది. సో ఈ లెక్క ప్రకారం చూస్తూ ఉంటే ఇప్పటి వరకు మొత్తంగా 4.14 అంటే 4,14,00,000 మేర ఓటర్లు ఉంటే ఇప్పటి వరకు చూస్తూ ఉంటే దాదాపు 1,70,00,000 మేర ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లుగానే కనిపిస్తుంది. సో ఈ క్రమంలో అత్యధికంగా కడప జిల్లాలో 45.5% మేర పోలింగ్ నమోదైనట్లుగా వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఇక తర్వాత స్థానాల్లో కృష్ణా, కోనసీమ, చిత్తూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో భారీగా పోలింగ్ నమోదైనట్లుగానే వస్తున్న లెక్కల ప్రకారం, జరుగుతున్న ట్రెండ్స్ ప్రకారం మనకు అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో అయితే 32.8% మాత్రమే నమోదైన పరిస్థితి 1 గంట వరకు కనిపిస్తుంది. ఇక పులివెందుల నియోజకవర్గంలో 50% పైగా పోలింగ్ పూర్తయిన లెక్కలు చాలా స్పష్టంగా ఈసీ వర్గాల నుంచి వస్తున్నాయి. సో ఈ క్రమంలో జిల్లాల వారీగా చూస్తూ ఉంటే అల్లూరు జిల్లాలో 32.80% నమోదైంది. అలాగే అనకాపల్లిలో 37%, అనంతపురంలో 39.82%, అన్నమయ్య జిల్లాలో 39.60%, అలాగే బాపట్లలో 44.45%, చిత్తూరులో 44.5%, కోనసీమలో 44.03%, తూర్పుగోదావరి జిల్లాలో 35.54%, అలాగే ఏలూరులో 38.76%, గుంటూరులో 40.12%, కాకినాడలో 38.25%, కృష్ణాలో 44.50%, అలాగే కర్నూలులో 38%, నంద్యాలలో 44.2%, ఎన్టీఆర్ జిల్లాలో 39.60%, పల్నాడులో 40.53%, పార్వతీపురం మన్యం జిల్లాలో 34.87%, ప్రకాశంలో 42.78%, నెల్లూరులో 42.38%, సత్యసాయి జిల్లాలో 38.1%, శ్రీకాకుళంలో 40.56%, తిరుపతిలో 39.4%, విశాఖలో 33.72%, విజయనగరంలో 40.3%, పశ్చిమ గోదావరి జిల్లాలో 39.5%, కడపలో అత్యధికంగా 45.56% మేర పోలింగ్ నమోదు చేసుకుని ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున బారులు తీరిన పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. సో ఈసీకి వచ్చిన సమాచారం కావచ్చు, ఇప్పటివరకు నమోదైన పోలింగ్ కావచ్చు, పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనేందుకు ఓటర్లు ఆసక్తి చూపుతున్నట్లుగానే ఈ లెక్కలు బట్టి మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో
ట్రెండ్స్ కనుక కొనసాగితే ఖచ్చితంగా 83% మించి నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా ఈసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈసీ వర్గాలైతే ఈ గతంలో 79.5% మేర పోలింగ్ నమోదైంది. సో ఈసారి 83% మేర పోలింగ్ నమోదయ్యేలాగా లక్ష్యంగా పెట్టుకుని ఎన్నికల నిర్వహణ చేపడుతున్నామని ఈసీ వర్గాలు సీఈఓ ఏపీ సీఈఓ ఎంకే మీనా కూడా చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో 83%కి ఇది చేరుకుంటుందా లేకపోతే అంతకు మించి వెళ్ళే అవకాశాలు కూడా ఉందన్న చర్చ అయితే ప్రస్తుతం ఓటింగ్ సరళిని బట్టి అంచనాలు ఈసీ వర్గాల్లోనూ ఇటు ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. భోగి ఇక్కడ వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, కొత్తగా ఓటు హక్కు దక్కించుకున్న వాళ్ళు కావచ్చు, అలాగే యువకులు, సో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పోలింగ్కి ఆసక్తిగా వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేకుండా ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున పోలింగ్కి హాజరవుతున్నారు. మరొకవైపు గోదావరి జిల్లాలోనూ పెద్ద ఎత్తున పోలింగ్ హాజరవుతున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలోనూ పోలింగ్ హాజరవుతున్నారు. అలాగే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు ఇటువంటి జిల్లాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున పోలింగ్కి హాజరు కావటం అనేది ఇది పూర్తి స్థాయిలో ఒక చరిత్రను సృష్టించే దిశగా, కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టే దిశగా ప్రస్తుతం ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తుతున్నారని చెప్పక తప్పదనే చర్చ అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. భోగి ఓకే, పిఎంఆర్